ఇవ్వడానికి ఈ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎప్పుడు కూడా క్వాలిటీ ఉండాలి. ది క్వాలిటీ ఆఫ్ ఎ నేషన్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ సిటిజన్స్, the quality of education. The quality of education depends upon the quality of teachers. The quality of teachers. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సంస్థ మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుందో అప్పుడే ఎవరైనా ఉంటారు ఇక్కడ, క్వాలిటీ టీచర్స్ ఉంటారు, నాణ్యమైనటువంటి ఉపాధ్యాయులు ఉండాలి. నాణ్యమైన ఉద్యోగం ఇవ్వాలంటే నాణ్యమైన ఉపాధ్యాయులు ఉండాలి, ఆ అధ్యాపక సిబ్బంది. అలా ఒక నేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఒక క్వాలిటీ టీచర్స్ మీద, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద, అక్కడి నుంచి క్వాలిటీ సిటిజన్స్ మీద. అలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఈ సంస్థని కూడా అభినందిస్తూ, తర్వాత రెండో 4 పిల్లర్స్ అన్నాం కదా, చదివారా మీరు? బ్రోచర్ కానీ ఏమన్నా ఎటువంటి మీకు ఈ సంస్థ గురించి తెలుసా? నెట్లో చూసారా పని? మీరు ఇక్కడికి వచ్చే ముందు సంస్థ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుంటారుగా మీరు? సరే మళ్ళీ నేను చెప్తున్నాను కాబట్టి. రెండోది డిసిప్లిన్. డిసిప్లిన్ మంచి క్రమశిక్షణగా ఉండేటట్టుగా. డ్యాన్స్ చేస్తారా? డ్యాన్స్ ఉన్నారా ఏమన్నా? మీరు ఇనాగరల్ ప్రోగ్రామ్ అయిపోయిందా? మీదే అవ్వాలా? మీకు ఒక సంవత్సరం మీకు ఇప్పుడు ఇనాగరేషన్ ఇస్తారు, మీరు వాళ్ళకి వీడ్కోలు ఇస్తారు, ఇచ్చుకోమవాయను పుచ్చుకోమవాయను. మరి అటువంటిదా అంటే మీరు ఇక్కడ 4 సంవత్సరాల వాళ్ళు ఉంటారు కాబట్టి మరి ఎవరు ఇస్తారో లేకపోతే మీకు మీరే ఇచ్చుకోవాలి సాంప్రదాయం. 2 years కోర్సు ఇంటర్మీడియట్ మీకు ఏమైంది? మీరు బాంగ్రా డ్యాన్స్ అంటారు దీన్ని. కులాలు మతాలు వేరే అయినా, రంగు భాష వేరే అయినా, కులాలు మతాలు వేరే అయినా, రంగు భాష వేరే అయినా, కుటుంబం ఒకటే గదరా, మన కుటుంబం ఒకటే గదరా, భారతదేశం మనదేరా, భారతీయులం మనమేరా. చెట్టుకు కొమ్మలు వేరే అయినా, కొమ్మకు రెమ్మలు వేరే అయినా, చెట్టుకు కొమ్మలు వేరే అయినా, కొమ్మకు రెమ్మలు వేరే అయినా, కాండం ఒక్కటే గదరా, ఆ కాండం ఒక్కటే గదరా, భారతదేశం మనదేరా, భారతీయులం మనమేరా. పువ్వుల రంగులు వేరే అయినా, గుళ్ళో దేవుళ్ళెందరూ ఉన్నా, పువ్వుల రంగులు వేరే అయినా, గుళ్ళో దేవుళ్ళెందరూ ఉన్నా, పూజ ఒక్కటే గదరా, ఆ పూజ ఒక్కటే గదరా, భారతదేశం మనదేరా, భారతీయులం మనమేరా. భలే 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 భలే. నాకు డైట్ సర్కి టీచర్స్గా కాబోయే టీచర్లు కదా, వాళ్ళకి టీచర్ యాప్టిట్యూడ్ అని ఉంటుంది. అంటే టీచింగ్ ప్రొఫెషన్ గురించి కొంచెం తెలుసుకున్నాను. అలాగే మీకు మరి మీ ఎంట్రన్స్లో ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ కూడా ఉంటే బాగుంటుంది. కాబోయే ఇంజనీరింగ్ కోర్సులోకి వస్తున్నారు కదా, ఆ కోర్సు గురించి కొంత అవగాహన తెలుసుకుని దీంట్లోకి వస్తే బాగుంటుంది అనమాట. అందువల్ల మాకు ఈయన ఎవరో, ఈ మహానుభావుడు ఎవరో, ఈ మరువగోడని మర్చిపోలేని, అందులో అందరికీ భారతీయులకి ప్రపంచానికి కూడా ఆదర్శమైన వ్యక్తి, భారతీయులకి తప్పనిసరి. దాంట్లో ఇంజనీర్లకు మరి ఇంజనీర్స్ డే అని ఉంటుందో తెలుసా మీకు? ఎప్పుడు ఏదో సంవత్సరంలో ఒక రోజు ఉంటుంది, సెప్టెంబర్ 15 ప్రతి ఏటా ఇంజనీర్స్ డే. ఇక్కడ వచ్చారు కాబట్టి ఏడు చేసుకుంటారేమో బహుశా ఇంజనీర్స్ డే చేస్తారు. ఎందుకు సెప్టెంబర్ 15? ఎందుకంటే ఈయన పుట్టినరోజు. ఈయన పుట్టినరోజు ఎందుకు చేయాలంటే ఈయన ఇంజనీర్లలో అంత మహానుభావుడు, ఈయన మించినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళు లేడు చెప్పాలంటే ఇంజనీర్స్లో. ఎందుకు అంతటి మహనీయమైనటువంటి చరిత్ర దేనికి ఉంది ఈయనకి? ఎంత తెలివిగలవాడు. చిన్న ఉదాహరణ, చాలా మంది ఈయన ఒక్కడి గురించి చెప్పాలంటే 2-3 రోజులు పడుతుంది. ఏం లాస్ ఆఫ్ వి వాల్యుబుల్ ఈ ఎడ్యుకేషన్, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. కాబట్టి ఈ వయసులో
ఎవరు లైవ్గా పడతారన్నమాట. చాలా మంది లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ సార్ అంతే. అందువల్ల లవ్ అనేది ఎందుకంటే ఒక సామెత ఉంది, వివాహాయ విద్యానాశనం స్వాగతం సర్వనాశనం. ఇంకా చదివేది చదవడం. అందువల్ల ఆ లవ్ అనే మాట టెస్ట్ పెట్టి అందరినీ కౌరవులు పాండవులు కలిపి ఎంతమంది? 105 మందిని పిలిచాడు. పిలిచి అక్కడ ఆ పక్షి కాబట్టి గోల్ సెట్టింగ్, రోల్ సెట్టింగ్ చేసుకుని ఎలా ఒక వరద వస్తూ ఉంటుంది. వరద వచ్చినప్పుడు చాలా చెట్లు అవన్నీ కొట్టుకుపోతాయి. కానీ ఆ వరదను ఏం చేస్తుంది? తుంగ మొక్కలు ఉంటాయి చూసారా, సన్న మొక్కలు తల ఉంటుంది. తల వచ్చినప్పుడు ఈ వరద పోతుంది, కానీ మొక్క అక్కడే ఉండదు. పెద్ద పెద్ద చెట్లు పడిపోతాయి కానీ మొక్క మాత్రం పోదు. మళ్ళీ వరద పోయిన తర్వాత లేచి చూడదు. మన జీవితం కూడా అంతే. మనం కొన్ని పనులు చేస్తున్నప్పుడు బోల్డెన్ అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించాలి. ఇక్కడ చిన్న తుంగ పడగా ఆదర్శంగా తీసుకుని పెద్ద పెద్ద చెట్లు కాదు, పెద్ద పెద్ద చెట్లు పడిపోతాయి. కానీ పడిపోతే నువ్వు కూడా అలా కష్టాలు వచ్చినప్పుడు పడిపోతే నువ్వు కూడా అంతే కదా. అలా కాకుండా ఆ కష్టాలకి మనం తల ఉంచి మళ్ళీ కష్టాలు ఎప్పుడు ఉండవు, కనకాలంలో కష్టాలు పోతాయి. మళ్ళా పైకి లేచి నీ గమ్యం వైపు పయనించాలన్నమాట. అలా లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. జీవితాశయం ఏంటో పెట్టుకోవాలి. అసలు ఏం కావాలని అనుకున్నావు? ఒక నాన్న అడుగుతున్నాడంట, అరే నీకేమన్నా అసలు ఆశయం ఉందా? జీవితాశయం ఏమైనా ఉందా? ఏం కావాలనుకున్నావు? నీకేమన్నా ఆశయం ఉందా అన్నాడంట. ఉందా నాన్న అన్నాడు. ఏమిటి నీ ఆశయం? ఒక ఆశయం కాదు నాన్న, 3 ఆశయాలు ఉన్నాయి నాకు అని అన్నాడు. ఏంటి ఆ 3? ఉంటే చాలా 3 అన్నావు ఏంటి? ఒకటి జీర్ణాశయం, 2 మూత్రాశయం, 3 పిత్తాశయం. ఇక బయలంకర్ సైన్స్లో చెప్తున్నాడు ఇక అవి గుర్తొచ్చింది. అందుకే జీవితాశయం లేదు కాదు. శ్రీనివాస ఎంత పేదవాడు, ఆకలి అలమటించాడు, తర్వాత చచ్చిపోతాడు. అత్యున్నత స్థాయికి మంచి ఉద్యోగం, కోట్లలో ఉద్యోగం ఇస్తానన్నా కానీ ఒక్కకుండా నేను గుడివాడిని, నేను కొంతమంది గుడివాడికి సహాయం చేయాలని ఇండస్ట్రీ పెట్టి, బొల్లాంటి ఇండస్ట్రీ అని పెట్టి అక్కడ రకరకాల ఏంటి ఇండస్ట్రీ, కాటన్ బాక్స్, ప్రింటింగ్ ఇంక్, జిగురు, మిషనరీ, పేపర్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులు ఇటువంటివన్నీ కూడా తయారు చేస్తూ 3,000 మంది ఉద్యోగాలు ఇచ్చాడు. 3,000 మంది. ఎంత సంకల్పం ఉంది సార్. మన మెగాస్టార్ ఎవరు? మెగాస్టార్ దేశభక్తానికి అంటే ఎవరో తెలియకపోవచ్చు, లేకపోతే దేశభక్త అంటే ఎవరో తెలియకపోవచ్చు, లేకపోతే విశ్వదాత అంటే ఎవరో తెలియకపోవచ్చు, కానీ మెగాస్టార్ అంటే తెలియకపోవడం అసలు. ఇప్పుడు ఆ మహానుభావుడు పుట్టింది ఎప్పుడో మనకు తెలియదు, కానీ సోనాలి బింది ఎప్పుడు పుట్టింది, కంత్రి నా కైపు ఎప్పుడు పుట్టింది.
ఈవిడ మెగాస్టార్ ఏమంటారంటే మెగాస్టార్ సినిమాలో నటించింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా గుడ్డి. దాంట్లో స్క్రైబ్ గుడ్డి వాళ్ళకి ఏం చేస్తారంటే స్క్రైబ్ అనేది ఇస్తాం. వాళ్ళు రాసుకోలేదు కదా, మన దగ్గర బ్రెయిలీ లిప్ ఉండదు. బ్రెయిలీ లిప్ ఉంటే బ్రెయిలీ లిప్లో వాళ్ళు ఆన్సర్ చేస్తారు. స్టాలిన్ సినిమాలో అవాయిడ్ చేసిందట ఈ అమ్మాయి. స్వాతి ఈ అమ్మాయి. గారికి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా విద్యార్థులకు ప్రేరణ మరియు స్ఫూర్తిని నింపే ఉపన్యాసాన్ని వారికి అర్థమయ్యే సరళమైన రీతులలో చెలోక్తులు నింపిన మాటలతో, పిట్ట కథలతో, పద్యాలతో, అద్భుతమైన పేరడి పాటలతో